హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి రే మిస్టీరియో అండ్ డామినిక్ మిస్టీరియో UFC 306కి అయితే రావడం జరిగింది. 306 స్పియర్లో జరిగింది, వేగస్ స్పియర్లో. అబ్సల్యూట్ బ్యూటిఫుల్ షో అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది విజువల్ వైజ్ కావచ్చు. ఫెంటాస్టిక్. ఆ స్పియర్లో డెఫినెట్గా WWE కానీ లేకపోతే AEW కానీ షోనైతే చేయాలి. ఏదైనా పేపర్ వ్యూ ఫెంటాస్టిక్ ఉంటుంది. అసలు ఆ డోమ్ అదంతా, ఆ స్క్రీనింగ్ ఫెంటాస్టిక్, సూపర్. లైక్ ఒక మూవీ చూసినట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. వెరీ గుడ్ అండ్ అబ్సల్యూట్లీ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. UFC నుంచి డానా వైట్ UFC ప్రెసిడెంట్ $20 million స్పెండ్ చేసిండు ఈ షో చేయడానికి లాస్ వేగస్ స్పియర్లో. బట్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ 2 టైటిల్స్ అయితే చేంజ్ అయినాయి. ఉమెన్స్ మనకి ఫ్లై వెయిట్ నుంచి అలెక్సా గ్రాసో టైటిల్ వాలెంటీనా శివశంకో తీసుకుంది. అండ్ మనకి మెయిన్ ఈవెంట్లో షానో మ్యాలీని ఓడించి మిరాబ్ డ్వాలిష్విల్లీ న్యూ బ్యాంటమ్ వెయిట్ ఛాంపియన్ అయితే అవుతాడు. బట్ ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్లీ ఫినామినల్ అని చెప్పుకోవచ్చు స్పియర్ది. సో WWE కూడా ఒక షో చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా రెసల్మేనియా నెక్స్ట్ ఇయర్ ఎలిజియట్ స్టేడియంలో ఉంది, లాస్ వేగస్లోనే. సో ఆ స్టేడియం నుంచి స్పియర్కి మార్చిన ఫెంటాస్టిక్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ డామ్ అండ్ రే కూడా స్పియర్లో ఉండడం జరిగింది. అండ్ ఇద్దరు కలిసి లేరు. సో స్టోరీ లైన్ వైజ్ మనకు తెలిసిందే రే అండ్ డామినిక్ మిస్టీరియోకి పడదు. సో సపరేట్ సెక్షన్స్లో డామినిక్ మిస్టీరియో అండ్ రే మిస్టీరియో ఉండడం జరిగింది. UFC మోస్ట్లీ ఈ స్పియర్లో ఫోకస్ చేసింది మెక్సికన్ ట్రెడిషన్ అండ్ మెక్సికన్ ఫైటర్స్ మీద. సో డామినిక్ మిస్టీరియో అండ్ రే మిస్టీరియో మెక్సికన్ హెరిటేజ్ నుంచే కాబట్టి సో వాళ్ళు కూడా అపియర్ అవడం జరిగింది. సో అది గైస్. అండ్ నెక్స్ట్ రా మనకి October 7th నుంచి 2 hours వెళ్తుంది కదా, 3 hours నుంచి 2 hours వెళ్తుంది. సో అది సడన్గా వచ్చిన డెసిషన్. WWE టాలెంట్స్కి కూడా ఐడియా లేదు అంట. సో యాక్చువల్గా ఎందుకు అట్లా అయిందంటే రా USA నెట్వర్క్ డీల్ అక్టోబర్ వరకే ఉందంట. మనకు తెలిసిందే జనవరి నుంచి రా నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది US కెనడాలో. సో ఈ అక్టోబర్ వరకే ఉండడంతో ఇంకా అక్టోబర్ నుంచి ఓన్లీ 2 hour రెజ్లింగ్ షోకి అయితే డీల్ ఉందంట USA నెట్వర్క్కి. సో అందువల్లనే ఈ కాంట్రాక్ట్ అండ్ ఈ 2 hour షో రెజ్లింగ్ డీల్ ద్వారా మనకి రా 3 hours నుంచి 2 hours షిఫ్ట్ అవుతుంది October 7th నుంచి December 30 దాకా. సో మోస్ట్ ప్రాబబ్లీ జనవరి నుంచి మళ్ళీ 3 hours అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది WWE టాలెంట్స్కి కూడా సర్ప్రైజ్ అయినంట. సూపర్ స్టార్స్ కూడా చాలా మందికి ఐడియా లేదు అంట 2 hours వెళ్తుంది రా అని. సో సడన్ సర్ప్రైజింగ్ న్యూస్ మనకి లాస్ట్ వీక్ అయితే వచ్చింది. సో మరి 2 hour షో October 7th అంటే బ్యాడ్ బ్లడ్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి అది ఎలాగ ఉంటుంది అండ్ ఎంతమంది స్టార్స్కి టీవీ టైం దొరుకుతుంది అన్నది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ NXT CW నెట్వర్క్ అయితే వెళ్తుంది. సో టార్గెట్ అయితే 1 million వ్యూవర్స్ అన్నట్టుగా తెలుస్తుంది. సో న్యూ నెట్వర్క్ కాబట్టి అండ్ NXT ఆన్ ద రోడ్ ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ మనకి పర్ఫార్మెన్స్ సెంటర్లో జరుగుతుంది కదా ఇప్పుడు NXT. అలా కాకుండా ఎవ్రీ వీక్ ఎవ్రీ సిటీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. టూరింగ్ రా స్మాక్డౌన్ ఎలాగైతే జరుగుతుంది. సో అందువల్లనే ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ CW నెట్వర్క్ షికాగో ఆల్ స్టేట్ ఎరీనా అండ్ సెకండ్ సెయింట్ లూయిస్ ఎంటర్ప్రైజ్ ఎరీనాలో జరుగుతుంది. అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా పాసిబుల్లీ మనకి ఇట్లనే ఎవ్రీ సిటీ తిరుగుకుంటూ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్కి ఆల్రెడీ CM Punk అడ్వర్టైజర్ ఉన్నాడు అండ్ మిస్ కూడా రాబోతాడు. మనం ఈ పాస్ట్ వీక్ NXTలో బ్లడ్ లైన్ రావడం కూడా చూసినాం. నైథన్ ఫ్రేజర్ యాక్సియం వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్ మ్యాచ్లో బ్లడ్ లైన్ వచ్చి అయితే ఆ మ్యాచ్ని చెడగొడతారు. సో దీనికి కూడా కారణం ఒకటి ఉంది అంటే ఎవరు ఎప్పుడైనా రావచ్చు NXTలోకి, బ్లడ్ లైన్ కావచ్చు ఇంకా వేరే పెద్ద పెద్ద స్టార్స్. సో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ పెట్టడానికే బ్లడ్ లైన్ NXTలో వచ్చింది. అండ్ CWకి వెళ్తుంది కాబట్టి ఆ బిగ్ బూస్ట్ రావాలన్నా, ఆ బిగ్ హైప్ రావాలన్నా బిగ్ స్టార్స్ ఉంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళైతే బ్లడ్ లైన్ తేవడం జరిగింది. సో మరి 1 million హిట్ చేస్తుందా NXT CW నెట్వర్క్కి వెళ్ళిన తర్వాత అన్నదైతే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇప్పుడైతే సాలిడ్ స్టాండర్డ్గా 650,000 వ్యూవర్షిప్ టు 700 లేదా మ్యాక్సిమం 800 అయితే గెయిన్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఉంది NXT. సో మరి CW నెట్వర్క్ 1 million బ్రేక్ చేయగలుగుతుందా లేదా అనేది మనకి అక్టోబర్ నుంచి అయితే తెలియబోతుంది. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.